చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో చేవెళ్ళ పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి బహుజన ముద్దుబిడ్డ 86 కులాలను ఏకం చేసి వారి హితం కోసం, వారి అభివృద్ధి కోసం, వాళ్ళ ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారి యొక్క కారు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సినటువంటి అవసరం చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి బహుజన బిడ్డకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరి యొక్క బాధ్యతగా తీసుకొని కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కళ్ళబొల్లి మాటలు ప్రచారం చేయడం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఆధినాయకత్వం లాలూచి పడ్డదనే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ లాలూచి పడ్డది విధంగా ఇంకోవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు. 100కి 100 రూపాయలు ఇది తప్పు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ గులాబీ జెండా, కేసీఆర్ నాయకత్వంలో గులాబీ సైనికులు అన్న సంగతి అందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసమంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే మన తరపున పోరాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గులాబీ సైనికులు మాత్రమే. దయచేసి చేవెళ్ళ పార్లమెంట్లో కాసాని జ్ఞానేశ్వర్కు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు బహుజనవాదం ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని నినాదించడం కాదు. సందర్భం వచ్చినప్పుడు సముచితంగా నిర్ణయం తీసుకొని బహుజన బిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి కారు గుర్తుకు ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సీట్లు, పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రెడ్లు, 1 బీసీ బిడ్డ పోటీ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు. దయచేసి బీసీ బిడ్డను, కాసాని జ్ఞానేశ్వర్ను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి, సబితమ్మ బలపరుస్తున్నటువంటి అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్కు కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్లో మనం గలం వినిపించాలంటే, బహుజనుల యొక్క అభివృద్ధి కోరాలంటే, బహుజనుల హితం కోరే వారందరూ ఐక్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి దుష్ప్రచారం నమ్మవద్దు. తాండూర్, వికారాబాద్, పరిగిల్లో మనమే కారు గుర్తే ముందంజలో ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యేలు చేవెళ్ళ కానీ, మహేశ్వరం కానీ, రాయన్నర్ కానీ, షేర్లింగంపల్లిలో కూడా మన ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మనమే ఎడ్జ్లో ఉంటాం, ముందంజలో ఉంటాం. ఏది ఏమైనప్పటికీ 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ గెలవబోతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎలాంటి దుష్ప్రచారం నమ్మకుండా కారు గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే మనం ఓటేద్దాం. థ్యాంక్ యూ.